ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇటుక కోసం మన కమన్పూర్ మా ఇల్లంతకుంట మండల్ అనంతరం నుండి నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి కమన్పూర్ దగ్గరికి వెళ్తున్నా. బేసిక్గా వర్షం చాలా పడుతుంది, కానీ నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది కాబట్టి ఈరోజు నా రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఆ పొత్తూరు బ్రిడ్జి డ్యామ్ చూడండి, ఫిష్ పడతారు ఇక్కడ. అయితే 120 kg అంటే చేపను బట్టి ఉంటుంది అన్నట్టు ప్రైస్ ఇక్కడ. సైడ్ ఎవరు లేరు, కానీ ఈ సైడ్ ఉన్నారు. అయితే నేను వెళ్ళే టైంలో ఇప్పుడు వర్షం పడ్డది, కొంచెం హోల్డ్ చేసుకున్నా. మిడ్ మ్యారేజ్ డ్యామ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చేరుకున్నాం మనం బట్టి కాడికి. ఈ బట్టి వచ్చేసి ఇక్కడ 4 ట్రాక్టర్లు ఉన్నాయి. అయితే ఇటుక బట్టి ఇదిగో ఎంత పెద్దగా ఉంది, 2 ఇది, అక్కడ 3 ఉన్నాయి బట్టీలు. అవి ఈ ట్రక్ అన్నట్టు పెద్ద ట్రక్. ఈ పెద్ద ట్రక్ తోడు వేయించుకుంటే మనకు అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. ఇటుక వచ్చేసి చూడండి, దగ్గర నుంచి చూస్తా. ఇది ఇటుకే SBI. ఒక ఇటుక వచ్చేసి 9 రూపాయలు పడుతుంది ఒక ఇటుక. ఇది SBI. బాగుంది, ఇటుక అయితే బాగుంది. అయితే మనం ట్రాక్టర్తో వేయించుకుంటే 18,500. నేను లాస్ట్ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ తక్కువ వేయడం లేదు. అయితే ఆ ట్రక్తో వేయించుకుంటే మనకు సేఫ్ అవుతుంది అన్నట్టు. ఈ ప్రతి ఒక్క ట్రిప్కు 500 సేఫ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇంకొక 500 తక్కువ వేస్తా అన్నాడు ఈ ట్రక్. కానీ పెద్ద ట్రక్ మనకి ఇళ్ళలో రావడానికి చాలా ఇబ్బంది. అందుకే నేను క్యాన్సిల్ చేసుకున్నాను ట్రక్ తోటి. నేను ట్రక్ తోటి వేయించుకుందాం అనుకున్నా 6,000 ఇటుక. అయితే ఇప్పుడు ట్రాక్టర్ తోటి వేయించుకుంటా. ఇంటి దగ్గర దాకా రాదు కాబట్టి. ట్రాక్టర్ తోటి అయితే కొంచెం ఆల్మోస్ట్ వర్క్ చేసే దగ్గర దాకా తీసుకురావచ్చు. అంటే ఇది కార్నర్ అంటే ఇటుక, ఇది కార్నర్ ఇక్కడ ఉంది. వాళ్ళు చేసే వర్క్ ఇలా చేస్తారు కావచ్చు. ఇది నాకు ఆల్మోస్ట్ కొంచెం ఐడియా ఉంది వర్క్ గురించి. నాకు అతనికి రమ్మంటే కొంచెం బిజీ ఉన్నాడంట. ఈరోజు వాళ్ళ వర్కర్స్ కూడా చుట్టూ ఉందంట, చూసి వెళ్ళమన్నాడు. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నా నేను మంచి ఇటుక పంపిస్తా అన్నాడు. బాగుంది ఇటుక. ఈ ట్రాక్టర్లో తీసుకొస్తాడు. ఒక ట్రాక్టర్లో వచ్చేసి 2000 ఇటుక వస్తుంది అన్నట్టు. ఈ ట్రక్లో వచ్చేసి 12,000 ఇటుక అన్నాడు. మనకు ఆల్మోస్ట్ 8,000 దాకా వేసుకోవచ్చు అన్నట్టు. పంపిస్తాడు 8,000. అంత షేరింగ్లో ఉంటాయి ఇద్దరికైతే. ట్రక్ పంపిస్తాడు అన్నట్టు పెద్దది. వచ్చేసి కమన్పూర్ వచ్చిన తర్వాత మనం అక్కడ మా తెలుగు తల్లి విగ్రహం ఉంటుంది, ఆ నుంచి రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. చౌరస్తా వస్తుంది, చిన్న చౌరస్తా. ఆ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వచ్చిన తర్వాత
మీకు మన ఏంటి మన కంకర కడిగేసి మిషన్ ఉంటుంది కదా, ఆ 2 దాటిన తర్వాత చిన్న తవ్వ ఉంటుంది, మట్టి తవ్వ ఉంటుంది, రైట్ తీసుకుంటే స్ట్రైట్గా ఈ బట్టి దగ్గరికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.